కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలెంగూడ గ్రామంలో ఒక విచిత్రమైన భూ వివాదం వెలుగు చూసింది. దశాబ్దాల క్రితం చనిపోయిన వ్యక్తి పేరు మీద ఆధార్ నంబర్ సృష్టించి వారసత్వ భూమిని అక్రమంగా పట్టా మార్పిడి చేసుకున్నారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నారాయణపూర్ శివారులోని 18 ఎకరాల 18 గుంటల భూమిని మిగిలిన వారసులకు తెలియకుండా 1983లోనే మరణించిన వ్యక్తికి 2018లో ఆధార్ కార్డు సృష్టించి కేవలం 2 వ్యక్తులు మాత్రమే పంచుకున్నారని ఆరోపిస్తూ బాధితులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలతో జరిగిన ఈ భూ మార్పిడిపై పూర్తి విచారణ జరిపి అసలైన వారసులందరికీ న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పాత భూమి అయితే ఇంతకు ముందు పెద్దల కాడ మేము ఎన్నోసార్లు అప్లికేషన్లు పెట్టిన ఎవరి వాళ్ళకు వాటలు కావాలని పెడితే వాళ్ళు అన్నారు కదా, మీ రాజా పట్టదారి వారసులు ఎందరున్నా అందరూ వస్తేనే ఈ భూమి అవుతుంది, లేకుంటే కాదు అని ఇట్లా కొన్ని 2-3 సంవత్సరాల పండి నడుచుకుంటూ ఉన్నాము. అని ఉండగా ఏమైందంటే ఈ రెబ్బెన ఎంఆర్ఓ గారు కొత్తగా వచ్చి మాకు ఎరక లేకుండా వీళ్ళెవ్వరికి మాకు నోటీసు పంపకుండా మమ్మల్ని ఏమాత్రం మాకు తెలియకుండా చేసిన వల్లే మళ్ళీ మాకు 2-3 రోజులు తెలిసిన వాళ్ళని మేము పోయినాం. ఏం సారు ఇంతమంది మేము ఎన్నో మాటలు అది ఆఫీస్కి వచ్చి కాళ్ళు అరిగినాయి. ఇప్పుడు ఎట్లా చేసినాం మాకు ఎరక లేకుండా అంటే మేము పాలలో ఇంతమంది ఎట్లా చేసినావు వారసులము, రాజా పట్టుదారి వారసులు ఎట్లా చేసినావు అంటే అంటారు కదా, ఈ వారసులు నా గ్యారంటీ ఏంది, ఈ హాస్పిటల్కి వచ్చిన మంది వస్తాను నేను నమ్మన్నా అని అప్పుడు మాట్లాడిన తర్వాత మళ్ళీ నోటీసు పంపి వాళ్ళు మళ్ళీ కలిపిండు. మళ్ళీ వాళ్ళతో కూడా ఇంతే అన్నారు. అందువల్ల మేము కొన్ని రోజుల తర్వాత తిరిగి ఎక్కడ ఏం చేయాలని తిరుగుకుంటున్నాగా మరొకనాడు కలెక్టర్ గారికి వచ్చినాము. మళ్ళా ఏం చేసినా అప్పీల్ కూడా చేసుకోవాలని ఆడియో సార్ దగ్గరికి పోయినాము. ఆడియో సార్ ఆడియో కాపీ చేసి ఏం చేయాలంటే ఇది ఉత్తరాలు లేక నువ్వు తప్పు జరిగింది ఏమోరా, దీన్ని మాత్రం నిజంగా దీన్ని ఎవరి వాటిలో వాళ్ళు చేయాలి, దీన్ని సరిదిద్దాలి, ఏం చేయాలి దీన్ని మాత్రం పురస్కారం చేయాలి, దీన్ని ఎక్కువ రోజులు వేయలేదు. కలెక్టర్ కాడికి వస్తే మమ్మల్ని పట్టించుకుంటలేడు, మేమేమో కాడికి ఇంకా పోతే మమ్మల్ని లెక్క చేస్తలేడు. మేము తిరగబట్టి 4-5 సంవత్సరాలు అవుతుంది, మమ్మల్ని పట్టించుకుంటలేడు. మా ఆట సిద్ధం కర్జయ్య సరక్క చేసుకున్నారు, మాకు ఎప్పుడైనా మాకు పట్టించుకుంటలేడు. ఎమ్మర కాడికి పోతే మాకు సమాధానం ఎమ్మరో మరి ఏం చేస్తాడో మాకైతే తెలియదు. తప్పుడు సక్సెషన్ గత 10 సంవత్సరాల నుంచి మేము ప్రతి ఎంఆర్ఓకు అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటి నుంచి ప్రతి ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగింది. ఇస్తే అందరు కుటుంబ సభ్యులు అందరూ వచ్చి లీగల్గా డిఫెండెంట్ డెత్ తీసుకొని రండి అని చెప్పడం జరిగింది. అయితే మా ఫ్యామిలీ చిన్న ఇష్యూల వల్ల అది అట్లనే పెండింగ్లో పడ్డది. మొన్న రీసెంట్గా ఒక 8-9 నెలలు అవుతుంది తప్పుడు పత్రాలు సృష్టించి ఇప్పుడున్న సూర్యప్రకాష్ తహసీల్దార్ గారు తప్పుడు పత్రాలు సృష్టించి వాళ్ళకు సక్సెషన్ చేయడం జరిగింది. కాబట్టి మేము మాకు తెలిసిన వెంటనే వెళ్ళి తహసీల్దార్ దగ్గర అడగడం జరిగింది. అడిగితే తహసీల్దారు అసలు మీరు వారసురాని గ్యారంటీ ఏంది అదే అని చెప్పడం మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. మేము వారసురాని ప్రూవ్ చేసుకునే వారికి మాకు నోటీసులు పంపిన తర్వాత మేము ఆ ఆఫీస్ వెళ్ళి మేము వారసులని నిరూపించుకున్నాం. మళ్ళీ ఏమైంది సార్ అని అడిగితే మీ ఇష్టమే ఏం చేసుకుంటారో చేసుకున్నట్టుగా ఆయన వివరించిండు. మేము వచ్చి కలెక్టర్ ఇంతకుముందు వెంకటేష్ సార్ ఉండే కలెక్టర్ దగ్గరికి వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నాం. వెంకటేష్ సారు ఆర్డీఓ రాసిండు, ఆర్డీఓ ఫార్వర్డ్ చేసిండు. తర్వాత ఆర్డీఓ దగ్గర పోయి అడిగితే అప్పీల్ చేసుకోమన్నాడు ఆర్డీఓ సార్. తప్పుడు సక్సెషన్ గత 10 సంవత్సరాల నుంచి మేము ప్రతి ఎంఆర్ఓకు అప్లికేషన్